దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'మహర్షి' ఎపిసోడ్ నెంబర్ 8. మహర్షితో తన పెళ్లి అనగానే అవంతి కాస్త సంతోషపడుతూ దూరంలో ఉన్న మహర్షిని చూస్తుంటుంది. అప్పటికే మహర్షి తన వైపు అసహనంతో ఇష్టం లేనట్టుగా చూస్తుంటాడు. అవంతి అది గమనించి నిరాశ పడుతుంటుంది. త్వరగా వెళ్దాం రా అక్క అంటూ తాన్య అవంతి చేపట్టుకొని వెళ్తుంటుంది. అవంతి బాధగా మహర్షి మొహం చూస్తూ వెళ్తుంటుంది. ఇక కాంతమ్మ తల పట్టుకొని కోటిగాడితో పెళ్లి జరుగుతుందని చూస్తే ఇలా అయిందేంటి అని అనుకొని మళ్ళీ అంతలోనే సమాధానపరుచుకుంటూ పోనీలే, ఎవరైతే మనకెందుకు, ఆ అవంతి అడ్డు లేకుండా పోతుంది, అది చాలు అనుకొని కాస్త తృప్తి పడుతుంది. కొద్దిసేపటికి అవంతి పెళ్లి కూతురిగా పట్టుచీరలో రెడీ అయి ఉంటుంది. తాన్య తన జడలో పూలు పెడుతూ టెన్షన్ పడకక్క, నీ జీవితం చాలా అందంగా ఉంటుంది అంటూ మాట్లాడుతుంటుంది. కానీ అవంతి మహర్షి చూపులను గుర్తుకు తెచ్చుకుంటూ నన్ను పెళ్లి చేసుకోవటం మహర్షి గారికి ఇష్టం లేదని వారి చూపుల్లో బాగా అర్థమవుతుంది అని మనసులో బాధగా అనుకుంటుంది. ఇక్కడ మహర్షి కూడా పెళ్లి బట్టల్లో రెడీ అయి కూర్చొని ఏంటి ఇలా జరుగుతుంది, నేను వచ్చిన పనేంటి, ఇక్కడ జరుగుతుందేంటి, అనవసరంగా ఈ ఊరొచ్చి తప్పు చేశాను అనుకుంటూ అసహనం చెందుతుంటాడు. తర్వాత అవంతి స్విచ్ ఆఫ్ అయిపోయిన తన ఫోన్ చూసుకుంటూ అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే, గౌతమ్ ఫోన్ చేసి ఉంటాడు, అర్జెంటుగా ఫోన్ని ఛార్జ్ చేసి నా పెళ్ళి మహర్షి గారితో జరుగుతుందని గౌతమ్కి చెప్పాలి అని అనుకుంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళబోతుండగా అక్క, ముహూర్తం టైం దగ్గర పడుతుందంట, సర్పంచ్ బాబాయ్ ఫోన్ చేసి నిన్ను త్వరగా తీసుకురమ్మన్నారు అని చెప్తుంది. ఉండు తాన్య, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఒక ఫోన్ మాట్లాడి వస్తాను అంటుంది అవంతి. ఇప్పుడు ఆ ఫోన్ కాల్ మాట్లాడడం అంత అవసరం కాదు కదా అక్క, దుర్ముహూర్తం రాకముందే నీ మెడలో మంగళసూత్ర ధారణ జరగాలి, ముందు ఆ ఫోన్ అవతలికి పడే తర్వాత మాట్లాడవచ్చు అంటూ అవంతి చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని అవతలికి పడేసి అవంతి చేపట్టుకొని వెళ్తుంటుంది. గౌతమ్కి చెప్పలేదనే బాధతో అవంతి ఆ ఫోన్ వైపు చూస్తూ వెళ్తుంది. పెళ్లి దగ్గర నుండి తిరుగు ప్రయాణమైన గౌతమ్ లక్ష్మీపురం ఊరు పొలిమేర బోర్డుని చూస్తూ కారు దిగి అవంతికి కాల్ ట్రై చేసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవంతి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి అని ఆలోచిస్తూ ఎందుకో తెలీదు, మొన్న అవంతి పెళ్లి ఆలాపన కలిగిన దగ్గర నుంచి నా మనసేదో కీడు శంకిస్తుంది, అందుకే ఒకసారి అవంతిని కలవాలనిపిస్తుంది అని ఆలోచిస్తుంటాడు. ఇక్కడ గుడి దగ్గర ఇద్దరు పెళ్లి బట్టల్లో ఇద్దరెదురుగా వస్తుంటారు. అవంతి మొహంలో కంగారు కనిపిస్తుంటే మహర్షి మొహంలో కోపం, సీరియస్తనం కనిపిస్తుంటుంది. ఎలాగైనా ఈ పెళ్లి జరగకపోతే బాగుండు అనే ఆలోచనలో మహర్షి ఉంటాడు. పంచాయతీ పెద్దలు, ఊరు జనం వాళ్ళ చుట్టూ ఉండేసరికి మహర్షి ఆ పెళ్లి నుంచి తప్పించుకోలేని పరిస్థితిలో ఉండిపోతాడు. అవంతి ఆ కంగారులోనే మహర్షి మొహాన్ని దీర్ఘంగా చూస్తుంది. మహర్షి మొహంలో ఉన్న కోపం అవంతికి కూడా అర్థమై కాస్త భయపడుతుంటుంది. తాన్య అవంతి దగ్గరికి వచ్చి అక్క, పంతులు గారు పెళ్లి పీటల మీద కూర్చోమంటున్నారు, పద అంటూ అవంతిని తీసుకెళ్తుంటుంది. తాన్య, నాకెందుకో కంగారుగా ఉంది, మహర్షి గారికి ఈ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదని అర్థమవుతుంది, అనవసరంగా నువ్వు మా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చావు అంటుంది. మహర్షి గారికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిపించడం నాకేమైనా సంతోషం అనుకున్నావా అక్క, ఓ రకంగా మీ ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉంటుందేమోనని నాకు కూడా భయంగానే ఉంది, కానీ ఇంతకు మించి మరో దారి లేదు, కోటిగాడు ఎంతకు తెగించాడో చూసావు కదా, పైగా నువ్వు మహర్షి గారు ఒక రాత్రంతా అడవిలో ఉన్నారు, అది జనాలు తప్పు పట్టం మొదలుపెట్టారు, ఇక కోటిగాడు ఇదే అలసిగా తీసుకొని ఇంకా రెచ్చిపోతాడు, ఈ రోజుతో నా కాలేజ్ సెలవులు కూడా అయిపోయాయి, చదువు కోసం నేను నా దారిన పోతే నీ పరిస్థితి ఏంటో తలుచుకోవడానికే భయంగా ఉంది, నేను అన్నీ ఆలోచించే మీ ఇద్దరి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చానక్క,
దయచేసి నా నిర్ణయాన్ని కాదనకు అంటూ అవంతిని పెళ్లి పీటల దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. రామ్ మహర్షి అంటూ బెనర్జీ గారు కూడా మహర్షిని తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెడతాడు. గుడిలో అమ్మవారి సమక్షంలో వారి ఇద్దరు పెళ్లి దంపతులుగా పీటల మీద కూర్చొని ఉన్నారు. ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తలలు దించుకుంటారు. తర్వాత మహర్షి తాన్య వైపు కూడా కోపంగా చూస్తాడు. మహర్షి చూపులకు తాన్య కూడా భయపడి తప్పు చేసిన దానిలా తలదించుకుంటుంది. పంతులు గారు అమ్మవారి సమక్షంలో వారి చేత గౌరీ పూజ చేయిస్తూ మంత్రాలు చదువుతుంటారు. కానీ మహర్షి దిగులుగా ఉంటూ అవంతి రోడ్డు మీద మందాగ్నితో గొడవ పెట్టుకోవటం క్షణం గుర్తుకు తెచ్చుకొని ఎవరైనా వచ్చి ఈ పెళ్ళి ఆపితే బాగుండు అని మనసులో కోరుకుంటాడు. ఊరి పొలిమేరలో కారుకి ఆనుకొని ఉన్న గౌతమ్ అవంతికి ఫోన్ ట్రై చేస్తూ, అవంతి ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అని రాలేదు. రోజు ఉదయం నేను ఫోన్ చేస్తానని తెలిసి కూడా ఫోన్ పక్కనే పెట్టుకుంటుంది కదా, ఇప్పుడెందుకు స్విచ్ ఆఫ్ అని వస్తుంది? తనకు ఫోన్ చేయకుండా వాళ్ళ ఊరు వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనుకుంటూ ఆలోచిస్తుంటాడు. ఇక్కడ పంతులు గారు వధూవరులను పక్కపక్కన కూర్చోపెట్టి మంత్రాలు చదువుతూ వాళ్ళ పెళ్లిని జరిపిస్తుంటారు. మహర్షికి అదంతా కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ బెనర్జీ గారు మాత్రం మహర్షి పెళ్లి చూస్తూ, నీ జీవితంలో ఇలాంటి ఒక్కరోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు మహర్షి. నీ పెళ్లి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటాడు. తాన్య కూడా ఆ పెళ్లిని చూస్తూ, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అక్క. నీ జీవితం బాగుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంది. ఇక్కడ గౌతమ్ అవంతికి ఇంకా ఫోన్ ట్రై చేస్తూ, ఎన్నిసార్లు కాల్ చేసినా అదే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు నేను ఫోన్ చేస్తానని అవంతికి తెలుసు కదా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు పెట్టుకుంది అని ఆలోచిస్తూ ఫోన్ మళ్ళీ మళ్ళీ ట్రై చేసి తన్ని కలవటానికి వాళ్ళ ఊరు వెళ్దామనుకున్నాను. కానీ తన ఫోన్ కలవడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి, ఏమైనా కానివ్వు, ఒకసారి వాళ్ళ ఊరు వెళ్ళి అవంతిని చూసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకొని కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ఊరు వైపు వెళ్తుంటాడు. వాళ్ళ పెళ్లి పచ్చని తోరణాల మధ్య అమ్మవారి సమక్షంలో పెద్దలందరి ఆశీర్వాదాలతో మంగళ వాయిద్యాల నడుమ పంతులు గారి వేద మంత్రాలతో ఉన్నంతలో వైభవంగా జరుగుతుంటుంది. గౌతమ్ కారు కొద్ది దూరం వెళ్ళేసరికి గౌతమ్ ఫోన్కి మేనేజర్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. గౌతమ్ కార్ని కాస్త స్లో చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు మేనేజర్ అంటాడు. సార్, క్లయింట్స్తో మీటింగ్ ఉంది కదా, ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు మేనేజర్. గౌతమ్ సడన్గా కార్ ఆపి, అవును కదా, మర్చిపోయాను. నేను గుంటూరు దగ్గర ఉన్నాను. మీటింగ్ టైం వరకు వచ్చేస్తాను. వెంటనే బయలుదేరుతున్నాను అంటాడు. గుంటూరంటే చాలా దూరంలో ఉన్నారు. త్వరగా రండి సార్ అని చెప్పి మేనేజర్ ఫోన్ పెట్టేస్తాడు. గౌతమ్ అలాగే కూర్చొని ఆలోచిస్తూ, ఇప్పుడు ఏం చేయాలి? నిజంగానే మీటింగ్ చాలా ఇంపార్టెంట్. కానీ నాకు అవంతిని కూడా కలవాలని ఉంది అని ఆలోచించి, సరేలే, అవంతి తర్వాతైనా నాకు ఫోన్ చేస్తుంది కదా, అప్పుడు మాట్లాడతాను అని నిర్ణయించుకొని కార్ వెనక్కి తీసుకుని వెళ్తుంటాడు. కొద్దిసేపటికి పంతులు గారు మహర్షి చేతికి మంగళసూత్రాలిచ్చి వేద మంత్రాలు చదువుతుంటాడు. సర్పంచ్ గారు, అతని భార్య కామాక్షి, పంచాయతీ పెద్దలు, ఊరి పెద్దలు ఆ పెళ్లి వేడుకను సంతోషంగా చూస్తుంటారు. కానీ కాంతమ్మ మాత్రం దిగులుగా కూర్చొని, ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. అసలు ఈ కోటిగాడు ఎటు వెళ్ళాడో కనిపించకుండా వెళ్ళాడు అని అనుకుంటూనే పైకి మాత్రం అందరి ముందు నవ్వు నటిస్తూ చూస్తుంటుంది. మహర్షి కష్టంగా ఆ మంగళసూత్రాల వైపు చూస్తూ, ఏంటిది ఇలా జరుగుతుంది? నా జీవితంలో పెళ్ళి అనే ఘట్టం వద్దు అనుకున్నాను. కానీ ఇక్కడ పరిస్థితుల కారణంగా బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని బాధపడుతుండగా, బాబు, ముహూర్తం దాటిపోకుండానే అమ్మాయి మెడలో తాళి కట్టు అంటూ పంతులు గారు మహర్షి చేతికి తాళందిస్తాడు. మహర్షి చేతిలో ఆ తాళిని పట్టుకొని చూసి తిరిగి బెనర్జీ గారి వైపు చూస్తాడు. బెనర్జీ గారు కూడా మహర్షి వైపు చూస్తూ, పర్వాలేదు, తాళి కట్టు అన్నట్టుగా కళ్ళతో సైగ చేస్తాడు.
మహర్షి పక్కన కూర్చున్న అవంతిని చూసి ఇక తప్పదు అనుకొని ఇష్టం లేకపోయినా తన మెడలో తాళి కడుతుంటాడు. అవంతి తన గుండెల మీద పడుతున్న మంగళసూత్రాలు చూసి సంతోషపడుతుంటుంది. అందరూ ఆ జంట మీద అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంటారు. తాన్య ఆ వేడుకను కళ్ళార్పకుండా చూస్తూ సంతోషపడుతుంటుంది. మహర్షి తాళి కట్టి తన పక్కన కూర్చొని అవంతి వైపు చూస్తాడు. అవంతి కూడా కాస్త చిరునవ్వుతో మహర్షిని చూసి ఆ మరుక్షణంలో మహర్షి మొహంలో కనిపిస్తున్న సీరియస్‌ని చూసి కాస్త భయంతో తల తిప్పుకుంటుంది. ఇక్కడ గౌతమ్ అవంతిని కలవలేకపోయాననే బాధలో డ్రైవింగ్ చేస్తూ ఆ ఊర్ పొలిమేర దాటి వెళ్తుంటాడు. గుడిలో పెళ్లి వేడుక ముగిసిపోయి మహర్షి అవంతి జంటగా ఒకటవుతారు. కొద్దిసేపటికి మహర్షి పెళ్లి బట్టల్లోని సర్పంచ్ గారి దగ్గరికొచ్చి, "సర్పంచ్ గారు, మేము వెంటనే బయలుదేరాలి" అంటాడు. "అప్పుడే ప్రయాణం ఏమిటండి? ఎలాగూ మా ఊరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి మరి కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్ళండి" అంటాడు సర్పంచ్ గారు. "లేదండి, నేను త్వరగా వెళ్ళాలి. నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి" అంటాడు మహర్షి. "సరే, మీకు అంత ముఖ్యమైన పనులుంటే నేను ఆపడం కూడా కరెక్ట్ కాదు. మరి కాసేపట్లో రైతుల్ని పిలిపిస్తాను. వాళ్ళతో ల్యాండ్ గురించి మాట్లాడి వెళ్ళండి" అంటాడు సర్పంచ్ గారు. "లేదండి, నేను కొంచెం స్ట్రగుల్ అయి ఉన్నాను. ఇప్పుడు భూమి వ్యవహారాల్లో మాట్లాడే మూడ్‌లో లేను. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం" అంటాడు. "మీ బాధ నేను అర్థం చేసుకోగలను మహర్షి గారు. ల్యాండ్ కొనడానికొచ్చి అనుకోని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొని మా అవంతిని పెళ్లి చేసుకున్నారు. కానీ అవంతి చాలా మంచి అమ్మాయి. ఇప్పుడు మీకు అవంతి కొత్తది కాబట్టి ఇలా ఉన్నారు. కానీ మా అవంతితో కలిసి కొన్ని రోజులు ఉంటే చాలు. మీరు తన మనసుకి దగ్గరవుతారనే నమ్మకం ఉంది" అంటాడు. కానీ మహర్షి చెవులకి అవేమీ ఎక్కడం లేదు. సర్పంచ్ గారు కాస్త దూరంలో అవంతితో మాట్లాడుతున్న తాన్యను చూసి, "అమ్మ తాన్య, ఇలా రా" అని పిలుస్తాడు. "ఇప్పుడే వస్తాను ఉండక్క" అని చెప్పి సర్పంచ్ గారి దగ్గరికొచ్చి, "ఏంటి బాబాయ్" అని అడుగుతుంది. "మహర్షి గారు త్వరగా వెళ్ళాలంటున్నారు. అవంతిని పంపించే ఏర్పాట్లు చూడు" అంటాడు. "అప్పుడే వెళ్తారా" అంటుంది బాధగా. సర్పంచ్ గారు నవ్వి, "నువ్వు కూడా ఉండటం లేదు కదమ్మా! రేపే హాస్టల్‌కి వెళ్తానంటున్నావు కదా! మీ అక్కని కాపురానికి పంపించి వెళ్తే బెటర్" అంటాడు. "అవును బాబాయ్. నేను లేనప్పుడు అక్క ఇక్కడ ఎందుకు ఉండటం? సరే, అక్కని ఇంటికి తీసుకెళ్ళి బట్టలు సర్ది పంపిస్తాను" అని చెప్పి అవంతిని తీసుకొని వెళ్తుంది. కొద్దిసేపటికి ఒక రూమ్‌లో తాన్య అవంతి బట్టలు బ్యాగ్‌లో సర్దుతుండగా, అవంతి హాల్‌లో స్విచ్ ఆఫ్ అయిన తన ఫోన్‌కి ఛార్జింగ్ చేసుకుంటుంది. ఫోన్ అలా ఆన్ కాగానే గౌతమ్ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మహర్షితో తన పెళ్లి జరిగినట్టుగా గౌతమ్‌కి చెప్తుందా? ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మహర్షి అవంతితో కలిసి ఉండబోతున్నాడా? లేక ఇంకా ఏదైనా జరుగుతుందా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.